సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అదే ఉంది బాబు. జాము లేని బ్రెడ్ ఉంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అబ్బబ్బా, ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని పూజ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కాదన్నాను. ఈ ఐస్ వాటర్ చల్లితే అదే పూలే. నాకు అంత దృష్టమా? ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో, దానికోసం. అనిత, విజయబాబు అనితమ్మల జంట కందా బత్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్. అనిత 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 తలుపు తీయి ప్లీజ్. నేను నీతో మాట్లాడు. అనిత మర్యాద తలుపు తీయపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు గీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీయి చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే? బాపు గారా? నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలని ఆశ. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా? పొరపాటున అన్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. అంతేనా? సారీ సారీ. మా బుజ్జి కదా, మా బంగారు కదా. ఓకే. 2 minutes రెడీ అవుతాను. నానా, ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగం ఉడికడుతున్నావు? అనిత అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు, బాంబు పేలి చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాగట్ట. అయ్యో చాలా టాలెంట్. చేయక్కర్లేదు, ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లంచ్ నాకే అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. గుడ్ బై. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూపించు. ఓకే ఓకే ఓకే. ఓకే, ఏం చేస్తాం చేసుకో. నాన్న కొట్టావా నిన్ను? మర్యాద నా ఫోటో నచ్చిపో. ఇవ్వు ఇవ్వమంటుంది. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తెలుసున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న,
ఏ నాన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏం ముచ్చటానా? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. పెళ్ళా? ఆ. ఎందురా ఎందురా ఇలా పగలబడిపోతున్నారు? నేనేమన్నా దోచేశాను ఇప్పుడు? ఒరేయ్ నాన్న, చెప్పబాయ్. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా? ఆ, పిచ్చి నాన్న, జోక్ కాకపోతే ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ? మళ్ళీ నవ్వుతారు. ఓకే, ఆపండ్రా. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్. క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆ. ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఆ. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, అది మరి. ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీని నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. ఏయ్, stop it. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావా? ఉండవే బాబు. చుట్టూ వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారు తోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని. వావ్, డబుల్ వావ్. అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. మ్మ్. ఏయ్! ఏయ్! అంత బాగుందన్నావు కదా, మ్మ్. ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా? ఏయ్, చిచ్చి. ఏయ్! కనీసం ముద్దైనా ఇస్తావా? ఏయ్, ఛీ, ఏడా మాటలు. నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో. డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ. Come on, yaar. Very nice. థ్యాంక్ యూ. ఓకే, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, కల్చర్ ఏంటో, హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను. అడ్రస్ చెప్పు. ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను. అయితే మట్టి కంపు గడపై హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపల చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే చేపలు లోపల పెట్టి అబ్బా, నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఆహా. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే
నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, ఇదే ఫ్లవర్ బొకే షాప్. తెలుస్తోందో ఈ ఫ్లవర్. అమ్మాయి ఏది? కంగారు పడతారేంటి? 10 అవ్వాలి కదా. అవునవును. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేసింది. హలో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీదేంటి? మళ్ళీ పువ్వు. ఎందుకు? మళ్ళీ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. అదయ్యింది. అవును. అదిగో. వావ్. Hey, simply super. థ్యాంక్ యూ. ఇదిగో, ఈ పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళు. Don't miss the chance. అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? ఐ లవ్ యూ. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు. ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీ లాగే ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు లవ్ ఏంటని నాకు అసహ్యం. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి పోలీసు గప్పిస్తా. ఇడియట్. పయనించేవో చిలుక, ఆపరా. ఎగిరిపో, ఆపు. పాడైపో. అసలు నేను బాధలో ఉంటే పైగా ట్రాజడీ సాంగ్స్ ఏంట్రా? సిగ్గు లేకపోతే సరే. ఏ? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయొచ్చా? రాకపోతే చెంప చెల్లుమనేది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనేగా అర్థం. ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో, ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఏమో. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలచిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు. కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. ఏయ్, ఐడియా. కమ్ హియర్. ఏమిటి? నేను వినేశాను. ఎస్ మేడం. టెల్ మీ యువర్ డ్రీమ్ షిడ్నీ షెల్డన్ బుక్ వచ్చిందా? సారీ మేడం, స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది. ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా. సారీ అండి. హలో మిస్. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ్ళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు. దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రలోకిజం? యా, వెంట్రలోకిజం. ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్. టెల్ మీ యువర్ డ్రీమ్స్. టేక్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మిస్ శాంతి, నేనే పిలిచాను. అన్నట్టు నా పేరు మీకెలా తెలుసా? అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్. ముందు నుంచి చూసి భావం, వెనక నుంచి చూసి నామం చెప్పగలను. వావ్. బై ద వే,
నాకు ఈ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు. సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించొద్దు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి. టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు. ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. మా అమ్మ నాన్న చూసారంటే చాలా డేంజర్. ప్లీజ్. అది కూడా చెప్పారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. Okay. వెళ్ళు, వెళ్ళమంటుంది. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమంటుంది. వెళ్ళు. మాయ్, ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతా నా భ్రమ. ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ అనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం? నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఆ అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళలేదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను. దా, డబ్బుందా? ఎక్స్క్యూజ్ మీ, హాయ్, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ ని. కచ్చాక్. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో అట్లీస్ట్ ద ఐస్, జస్ట్ ద నోస్. నో ఓకే ఫైన్. ద లిప్స్. నో కమ్ ఆన్, సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకెందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓ సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్. యునో, నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో, నేను చెప్పి చూడండి, అతను వస్తున్నాడే. చూడండి, కనిపిస్తున్నాడా? ఎవరో కనిపించట్లేదే. అయ్యో, నాకు కనపడుతున్నాడు, మీకు కనపడటం లేదంటే అయితే నేను మళ్ళీ భ్రమలో పడ్డంటే. నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నాకు కనపడుతున్నాడు, మీకెందుకే కనపడటం లేదు? నేను ముట్టున్నాను చూడండి, చూడండి. కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారననే. ఆహా, అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్, వండర్ఫుల్. మేడం, ఆర్డర్ నేను చెప్తాను. పావ్ బాజీ, వెజ్ బర్గర్, అందరికీ అవే తీసుకురా. గో. ఈవేళ మీరు పావ్ బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్.
చిప్పకల్కాయ్. Kachak, can I have your photograph? నో At least the eyes, నో just the nose. నో Okay, fine. The lips? నో మోడల్ గా పనిచేయటం నాకు ఇష్టం లేదని చెప్పానుగా. Of course. మీరు చెప్పారు కానీ మోడల్ గా కాదు, మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను. ప్లీజ్ No. ఫోటోగ్రాఫ్. సారీ వన్స్ అగైన్. డోంట్ ట్రై ఇట్ అగైన్. Kachak. Of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే తీరమి ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని ఆ. ఈయనే ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. అలో నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. రైట్? సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమ వెళ్ళండి. అది నిజమే. ఆ. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే నేను నా వైఫ్ నవల ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు. తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలియదని తెలుసు, తెలిసి తెలియని అయోమయ బాబోయ్, ఆ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా. అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. ఓం లవ్వాయన మహా. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. కంగారు పడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి. ఆ. ఇది వాళ్ళ ఇంటి నంబరు. ఆ. ఇది మన ఇంటి ఫోను. నువ్వే చెయ్యి. నువ్వే చేయనన్నా. అబ్బో, పెళ్లికి వచ్చేసిందే. 3545127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి? ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదేరా పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకో ముఖ్యమైన విషయం. మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా? నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. నమస్కారం. నమస్కారం. రండి. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకో. అలాగే. ఇక్కడ కూర్చో. బాగున్నారా? చంటి ఇట్రా. వీళ్ళెవరు తెలుసా? మగ పెళ్లివారు. అబ్బాయి గారి తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ అలాగే గారు. అయ్యా, ఇలా రారా. మేమెవరు? మగ పెళ్లివారు. మరి మీరెవరు? ఆడపెళ్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా, పోరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గని చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? థ్యాంక్ యూ. ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మా, అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే
ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. హ్మ్. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు చేస్తా. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు, నాకు కాఫీ లేదు. టీ తెస్తారు సార్. ఆ కర్మ. టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి ఏ స్నేహితాలున్నాయో మనకెందుకు? టీ సార్. టీయా? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే పెళ్ళి వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రం ఉంది. నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? హలో, హాయ్ అనిత. షూర్, సాయంత్రం వస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Kachak. Can I have your photograph, please? At least eyes, nose, ఆహా, at least lips. Come on, say something. ఏంటి ఈ కొత్త డెకరేషన్? ఈ రేంజ్ లో నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు. రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఏది? ప్రకాష్ అయిపోయాడు. అట్లీస్ట్ డైస్ పొడి My God. చేస్తాను, నోస్ కత్తలు చేస్తాను, విజయ్, లిప్స్ చీరేస్తాను. విజయ్. అసలు ఇలాంటి వాడు వదిలిపెట్టు. ఎందుకంత సీరియస్? ఇప్పుడు ఏమైందని? లేకపోతే వీడు నీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చాడు. ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు, అంతే కదా? పెళ్ళ అంతే కదానా? ఆ? సరే, ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నావు? నీకెవరూ లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరూ లేరా? ఓకే, థ్యాంక్స్. విజయ్, నేనేదో క్యాషువల్ గా అన్నాను. క్యాజువల్ గా ఎలాంటి మాట అంటారా? సారీ. ఓకే మహర్ బాబా, తప్పైపోయింది, నన్ను క్షమించు. క్షమించేశాను. ఇక నీ పెళ్లి సంగతి నాకు వదిలిపెట్టు. అలాగే. గుడ్ లక్. That's it. Okay, wonderful. That's it. Come on, let's go. Hi. Excuse me. Can I have your photograph? Kachak. At least your eyes, the nose. Okay, lips. Come on, say something. You, Kachak. You know Anita, right? Kachak. I'm Vijay. I'm Prakash. Nice to meet you. Please come. Sure. Would you like a Coke? Why not? Here. Thanks. అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలని ఆశపడ్డారు కదా, ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు అనితకి ఏమవుతారు? ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. తనకి ఫాదర్ ఉన్నా లేదంటే. ఓ, నో ప్రాబ్లం. బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏమక్కర్లేదు. అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ 1, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్. గ్రాబ్ ఎ సీట్. షూర్. కండిషన్ నెంబర్ 2, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి, చాలా సింపుల్ గా జరగాలి. Oh. అది నా మొక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రాదు. అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్, టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ 3, చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను.
ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్ ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్? నోనో, దిస్ థింగ్. ఓ థ్యాంక్ యూ. టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరింది. రా, నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, రారా. మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? సన్నాసి. చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ వచ్చని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కుట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం, కుట్ర, దాదా. నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత, నేను కాదు. నేను ఏడుస్తున్నాను కాదు. సత్య హరిశ్చంద్ర. శాంతి, నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు, మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానికా? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రేయ్, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. ఇది వంటటానికి టచ్ రా, టైటానిక్ టచ్, టైటానిక్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునాని మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది? నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు? గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. డైట్. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. చెప్పు. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా నాకు పెసరట్ వేసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది. నేను పెసరట్ అని, తను ఇడ్లీ అని, ఇద్దరు చిన్న గొడవ పడ్డాం. ఓ, అంతే కదా? అంతే అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే. అమ్మయ్య, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు ఓ, పడ్డాను. no, 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 no. అనిత, నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. 1 minute. థ్యాంక్ యూ. కూడా. నీకు నేను ఇస్తాను కదరా. ఎప్పుడు? కూర్చున్నా. ఏంటి నువ్వు ఇది? హరిశ్చంద్రుడు పూనాడు. ఒరేయ్, అబ్బో. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును. అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే. ఇక మీద మన అబ్బో. ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ అమ్మో. విజయ్, కాఫీ రెడీ. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది, నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి. అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ఇస్తాను. నవ్వించాను. మన కష్టాలు.
సరే మొయ్ కాఫీ తీసుకో